అందరికీ నమస్కారం. కువైట్లో వేసవికాలం సెలవులు రావడంతో అయితే ప్రవాసులు కానీ కువైటీలు కానీ విహారయాత్రలు కానీ ప్రవాసులు అయితే తమ యొక్క దేశాలకు వెళుతూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వేసవి కాలంలో కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించాలనుకునే కువైటీ పౌరులు మరియు ప్రవాసులకు వ్యక్తిగత వస్తువులు మరియు పాస్పోర్ట్లు దొంగతనాలు కేసులు కారణంగా వారి ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని చెప్పి కువైట్ ఎయిర్పోర్ట్లో మనం చూసుకుంటే దొంగతనాల కేసులు పెరిగాయని చెప్పి, కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళుతున్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు కువైట్ ఎయిర్పోర్ట్లో నుంచి ఎంటర్ అయిన తర్వాత ఈ యొక్క వ్యక్తిగత వస్తువులు కానీ పాస్పోర్ట్లు కానీ మొబైల్ ఫోన్లు కానీ లేకపోతే వస్తువులు కొనుగోలు చేసిన బంగారం వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి, అజాగ్రత్తగా ఉంటే మీ యొక్క వస్తువులు పోయే అవకాశం ఉందని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాలను గమనించాలని కోరుకుంటూ, అలాగే ఇటీవల దొంగతనాలకు సంబంధించి పలు కేసులు నమోదవడం జరిగింది. అలాగే పోలీసులు వాళ్ళను పట్టుకుని విచారణ చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా డబ్బు కానీ విలువైన వస్తువులు పోయాయో అవి మాత్రం తిరిగి రాలేదు. దొంగలు ఒకసారి దొంగతనం చేసిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి కువైట్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్ ప్లేస్లో కానీ లేకపోతే కువైట్ ఎయిర్పోర్ట్లో పరిశ్రమ ప్రాంతాలలో మీరు కువైట్ నుంచి ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దొంగతనాలన్నీ కువైట్ ఎయిర్పోర్ట్ బయట ప్రాంతాల్లో జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.